అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. ఎగ్స్లో ఎక్కువకుండా ఎగ్ కర్రీ చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఎగ్ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టపడి తింటారు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ఎగ్లెస్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో కప్పు తురుముకున్న చీజ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చీజ్లో పావు స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత పావు స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది తగ్గించి వేసుకోండి, ఆల్రెడీ చీజ్లో సాల్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని మీకు నచ్చిన సైజులో బాల్స్ లాగా చేసుకోవాలండి. నేనైతే కాస్త మీడియం సైజులోనే మిక్స్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా చేసుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఎగ్ ఎల్లో అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఉడికించి మిక్సీ పట్టుకున్న 3 బంగాళదుంపలు పేస్ట్ వేసుకోవాలి. నేనైతే 2 కప్పుల వరకు ఈ బంగాళదుంప పేస్ట్ అనేది వేసానండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు తురుముకున్న చీజ్ వేసుకోవాలి. అలాగే పావు స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఇది ఎగ్ వైట్ కోసం అండి. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కాస్త లూజ్ అనిపిస్తే కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకుని కలుపుకోవచ్చు. చేతికి మరీ అంటుకున్నట్లుంటే కాస్త చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా పెద్ద సైజ్ బాల్స్గానే చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజ్ బాల్ చేసుకోవాలి. అంటే ఇది ఎగ్ వైట్ అనమాట. ఇప్పుడు ఎగ్ వైట్లో ఎగ్ ఎల్లో పెట్టుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లలకి ఇలా అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటే సరదాగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. చూడండి ఎల్లో అనేది బయటికి కనిపించకుండా ఇలా క్లోజ్ చేసేసుకుని ఎగ్ షేప్లో ఇలా చేతితోటి వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వేసుకోవాలండి. అప్పుడే మనకి లోపల వరకు బాగా వేగుతాయి అన్నమాట. మీకు బాండీలో ఎన్ని పడితే అన్ని వేసుకుని వేయించేసుకోవాలి. మరీ ఎక్కువైతే వేయించకూడదండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. అంటే గోల్డ్ కలర్ వస్తే చాలండి. ఇప్పుడు వీటిని ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగనవసరం లేదండి, కాస్త మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న 4 టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా అంతేనండి, ఇలా జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇంచు అల్లం ముక్క ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి, పొట్టు తీసుకుని వేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు మాత్రం పొట్టు తీయకుండానే వేసేసుకోండి. ఇవి కంప్లీట్గా చల్లారినాక మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, అలాగే ఇంచి మసాలా చెక్క, తర్వాత 2 యాలకులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, అలాగే 1 స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు రాళ్ళుప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. వీటన్నిటిని కూడా 1-2 నిమిషాలు ఇలా ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ వేయించే మిక్సీ పట్టాం కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. 1-2 నిమిషాలు ఇలా ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లో 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. అంటే మీకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే 1.5 గ్లాస్ అయినా కానీ వాటర్ పోసుకోవచ్చు. నేనైతే గ్లాస్ వరకు పోసానండి. ఇప్పుడు కలిపేసిన తర్వాత మూత పెట్టి 5-10 నిమిషాలు ఈ గ్రేవీని ఉడికించాలి. మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. నేను స్టవ్ మీడియంలో పెట్టే గ్రేవీని ఉడికించానండి. ఇప్పుడు ఈ గ్రేవీలో కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ గ్రేవీని 1-2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. వనభోజనాల్లో ఎగ్లెస్ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన వెజ్ ఎగ్లెస్ కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్తీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.